హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం జ్యువెల్ థెఫ్ట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఇది ఒక బాలీవుడ్ మూవీ. హీరో సైఫ్ అలీ ఖాన్ దీంట్లో నటించారు గైస్. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది గైస్. డబ్బింగ్ చాలా బాగుంది, సూపర్ ఉంది. స్టోరీలోకి వెళ్తే గైస్, ఒక రెడ్ సన్ అనే డైమండ్ ఇండియాకి అయితే వస్తుందని విలన్ తెలుసుకుంటారు గైస్. దాన్ని ఎలాగైనా దొంగలించాలి, ఎలాగైనా అక్కడి నుంచి దొంగలించాలని అయితే విలన్ అనుకుంటాడు గైస్. దానికి హీరోని అయితే పిలిపిద్దాం అంటే హీరో మాత్రమే చేయగలడు, ఎందుకంటే హీరో దొంగ ఉంటాడు గైస్. నెక్లెస్లు, పెద్ద పెద్ద వజ్రాలు అంటే ఖరీదైన వస్తువులన్నీ దొంగతనం చేస్తుంటాడు. ఆ హీరోకి పట్టుకోవడానికి పోలీసులు అయితే వెంట పడుతుంటాడు. విలన్ అయితే హీరోని ఎలాగైనా తెప్పియాలి, హీరో మాత్రమే చేయగలడు దొంగతనం. హీరోతో చెప్పాలని విలన్ అయితే ప్లాన్ ఇస్తారు గైస్. దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తాడు. ఏంటంటే వాళ్ళ డాడీని అయితే అడ్డు పెట్టుకుంటాడు. అంటే హీరోకి వాళ్ళ డాడీకి మాటలు ఉండవు గైస్. హీరోకి వాళ్ళ ఒక తమ్ముడు కూడా ఉంటాడు, వాళ్ళ డాడీతో ఉంటాడు. హీరోకి వాళ్ళ డాడీకి అయితే మాటలు ఉండవు. అయితే విలన్ ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్తాడు. వాళ్ళ డాడీకి ఏంటంటే చారిటీ హాస్పిటల్ పెట్టాలని ఉంటుంది గైస్, కానీ దానికి డబ్బు అవసరం ఉంటుంది. అయితే విలన్ ఆఫర్ చేస్తే 10 crores వాళ్ళ చారిటీకి అయితే ఇస్తానని ఒప్పుకుంటాడు గైస్. వాళ్ళ అకౌంట్లో కూడా వేసేస్తాడు. అయితే వాళ్ళ తమ్ముడిని పక్కకి తీసుకెళ్ళి చెప్తాడు, మేము వేసిందంతా బ్లాక్ మనీ, అది కూడా బినామీ పేరు మీద ఉంది. ఈ విషయం పోలీసులకు చెప్పి మిమ్మల్ని అయితే ఇరికియొచ్చు, మీ మీద కేసు పెట్టిస్తాను అని చెప్తాడు గైస్. అయితే వాళ్ళ తమ్ముడు చాలా భయపడిపోతాడు. ఏం చేయాలంటే, మీ అన్నయ్యని ఇక్కడ రప్పించు, మీ అన్నయ్యతో నాకు పని ఉంది అని అయితే చెప్తాడు గైస్. అయితే వాళ్ళ తమ్ముడు ఇదంతా వాళ్ళ అంటే హీరోకి అయితే చెప్తాడు గైస్. హీరో విని విలన్ దగ్గరికి అయితే వస్తాడు. విలన్ చెప్తాడు, నువ్వు ఆ డైమండ్, రెడ్ సన్ అనే డైమండ్ అయితే నాకు తెచ్చి ఇవ్వాలి, దొంగలించి తీసుకురావాలి అని అయితే చెప్తాడు. హీరో అయితే డీల్ మాట్లాడతాడు 50-50 అని. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఏం జరిగింది క్లైమాక్స్లో? మన హీరో ఆ రెడ్ సన్ అనే డైమండ్ని దొంగలించి మరి పోలీసులకు ఇచ్చాడా లేదా విలన్కి తెచ్చిచ్చాడా? మరి విలన్ దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ డాడీని కాపాడుకున్నాడు హీరో. మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, నాట్ బ్యాడ్. స్టార్టింగ్లోనే మనకి విలన్ క్యారెక్టర్, మరి హీరో ఇంట్రడక్షన్, అంటే హీరో దొంగతనం చేసేది పోలీసులు పట్టుకోవడం అంతా చూపిస్తుంటారు. తర్వాత ఎప్పుడైతే స్టోరీ పికప్ అవుతుందో అక్కడ నుంచి ప్లానింగ్, ఎలా దొంగతనం చేయాలని ప్లానింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి దొంగతనం అనేది స్టార్ట్ అవుతుంది గైస్. క్లైమాక్స్గా ఎండ్ అయిపోతుంది. రన్ టైం కూడా తక్కువనే ఉంది గైస్, ఎక్కువ ఏం లేదు. ఓకే, చూడొచ్చు గైస్. ఓటీటీ కాబట్టి ఒక ట్రై అయితే ఇవ్వండి, నాట్ బ్యాడ్, చూడొచ్చు, వన్ టైం వాచబుల్. ఈ మూవీకి రేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, డబ్బింగ్ చాలా బాగుంది గైస్. ఓకే గైస్, ప్లీజ్ నా వీడియోస్ నచ్చుంటే మీకు సబ్స్క్రైబ్ చేయండి గైస్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆల్ లాంగ్వేజెస్ అప్డేట్స్ పెడుతున్నాను గైస్, రివ్యూస్ పెడుతున్నాను, అప్డేట్స్ పెడుతున్నాను, ఓటీటీ డేట్స్ చెప్తున్నాను, ప్రతి మూవీ రివ్యూ పెడుతున్నాను. ఓకే, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ గైస్, ప్లీజ్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.